మన ప్రభుత్వం ఉన్నప్పుడు గరీబులను కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా తెలిసో తెలియకనో ఆడనో ఈడనో గవర్నమెంట్ జాగాలు ఇల్లు కట్టుకుంటే వాళ్లకు అవకాశం ఇచ్చి వాళ్లకు ఆనాడు పట్టాలు ఇచ్చినాం. జీవో నంబర్ 59 కింద జీవో నంబర్ 58 కింద 2,50,000 మందికి ఒకరికిద్దరికి కాదు 2,50,000 మందికి పట్టాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. 2,50,000 మందికి. అట్లాగే హైదరాబాద్ మహానగరంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నాం. ఇట్లా మనం మంచి పనులు చేసుకుంటూ పోయినాం. 200 పెన్షన్ 2,000 చేసుకున్నాం. ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి పేరు మీద ఒక మేనమామలాగా 15 లక్షల మంది ఆడపిల్లలకి 1,116 రూపాయలు కేసీఆర్ గారు పెట్టిండు. అట్లాగే ఆడపిల్ల కడుపులో మరి ఒక బిడ్డ పడితే అమ్మ ఒడి అని పెట్టి ఇంటికాడ కారులో ఎక్కించుకొని దవాఖానకు తీసుకుపోయి దవాఖానల ప్రసూతి అయితే సర్కార్ దవాఖానల కేసీఆర్ కిట్ ఇచ్చి ఆడపిల్ల ఉడితే మహాలక్ష్మి ఉట్టిందని చెప్పి 13,000, మగపిల్లగాడు ఉడితే 12,000 రూపాయలు. ఇట్లా ఒక మానవీయమైన పద్ధతిలో అందరినీ మంచిగా చూసుకున్నాడు కేసీఆర్ గారు. అట్లాగే ప్రాజెక్టులు కట్టిండు, రోడ్లు కట్టిండు, మున్సిపాలిటీలు బాగా చేసిండు, గ్రామాలు బాగా చేసిండు. కాబట్టే భూముల ధరలు కూడా పెరిగినాయి. మీ రంగారెడ్డి జిల్లాలో, మేడ్చల్ జిల్లాలో, హైదరాబాద్ చుట్టూతా బ్రహ్మాండమైన రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది. మళ్ళీ ఇవాళ ఏమైంది ఆలోచన చేయండి మీరు. ఇవాళ పరిస్థితి ఏంది? పూర్తి స్థాయిలో రియల్ ఎస్టేట్ డామ్ అన్నది. పైసలు లేవు మార్కెట్లో ఇవాళ దగ్గర. వీళ్ళు ఇండ్లు కట్టుడు కాదు, కూలగొట్టుడే ఉన్నది. హైదరాబాద్ లో ఒక్క ఇల్లు మంజూరు చేయలే కొత్తది, కానీ కొన్ని వేల ఇండ్లు బుల్డోజర్లు పెట్టి కూలగొడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. చూస్తా ఉన్నారు మీరు. ఒకరోజు అమీన్పూర్ లో, ఇంకొక రోజు కుకట్పల్లిలో, ఇంకొక రోజు ఇక్కడ సాయి ప్రియ లేఅవుట్ లో, ఫిర్జాదిగూడలో, ఎక్కడో దగ్గర బుల్డోజర్ పెట్టుడు, గరీబోళ్ళ ఇండ్లు కూలగొట్టుడు తప్ప ఒక్క మంచి పనన్నా చేసిండా?